నాకు ధైర్యం కూడా చాలట్లేదు జ్యోతమ్మ. మన కర్మ ఏంటమ్మా ఇలా ఉంది? జ్యోతి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. వీడు దుర్మార్గుడనే సాక్ష్యం లేనంత మాత్రాన వాడు మంచోడైపోడు. నువ్వు గనక నా మాట నమ్మి పెళ్లి ఆపుంటే నేను ఈ మెడలో తాళి కట్టేదాకా వచ్చేవాడినే కాదు. శ్రావ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు తను బ్రతకడానికి నువ్వు పడిన కష్టం తపన నేను మర్చిపోలేను. తెలిసి తెలిసి నీకు మాటిచ్చా కూడా నీ మెడలో తాళి కట్టానంటే ఏదో బలమైన కారణం లేకపోదు అని నువ్వెందుకు నమ్మట్లేదు? ఇలా ఎందుకు కట్టానా అని ఒక్కసారి ఆలోచించు. నేను ఎలా పోతే మీకెందుకు? నా చావేతో నేను చచ్చేదాన్ని. నువ్వు చేసిన పని వల్ల శ్రావ్య దృష్టిలో నేనొక మోసం చేసిందల్లా ముద్రపడిపోయాను. ఎందుకోసమేనా నేను శ్రావ్యని బతికించింది? ఇంతమందిలో నీ వల్ల తన పెళ్లి ఆగిపోయింది. శ్రావ్య నిన్ను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. నీ మీదే ప్రాణాలు పెట్టుకుందని నీకు కూడా తెలుసు. పీటల మీద తనని నువ్వు పెళ్లి చేసుకోలేదని, తను ఎంత మనోవేదనకి గురవుతుందో నీకు తెలుసా? ఈ అవమానాన్ని తట్టుకోలేక